ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు. మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు. అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నేను చెబుతున్నాయా పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మేరని నువ్వు చేయాలి పని. ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి. బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి గట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండిస్తే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలంట. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతాడంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతాడంట, బూతులు తిట్టడంట. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే డబ్బు తీసుకొని కళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఎదవల్లారా. సరే, ఇది చూసిందే ఒకసారి శాంపుల్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాళ్ళని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో నిజం పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించుకోవే. మేము బూతులు తిడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే, అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే. నిన్ను తిరిగి తీవ్రంగా ఖండించాం. అసెంబ్లీకి పంపిస్తే బాధపడ్డారు. మేమైతే నిజంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది, పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనవి చేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం. రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు.